అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫికేషన్ తప్పదు అని కాంగ్రెస్ అనుకుంటుందా? ఓవైపు 10 మంది ఎమ్మెల్యేలకు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలను జమ చేసి ఒక గ్రూప్‌గా చేసి అసలు కేసీఆర్ నుంచి ఎల్ఓపి పదవి నుంచి దింపేసి కడియం శ్రేయర్‌కి ఎల్ఓపి ఇచ్చి అదొక రాజకీయం చేయాలని ప్లాన్ చేస్తున్నా. అసలు 10 మంది ఎమ్మెల్యేలు వస్తారో రారో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక డైలమా కనిపిస్తుంది. ఆ డైలమా నుంచి బయటపడాలంటే బై ఎలక్షన్‌కి సిద్ధం కావడం ఒకటే మార్గం అని అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఒక డెడ్‌లైన్ పెట్టింది. నెక్స్ట్ మంత్ 8 లోపు నిర్ణయం ప్రకటించాలి స్పీకర్ ఆఫీస్ అని చెప్పి, షెడ్యూల్ ప్రకటించాలని చెప్పి కోర్టు ఆల్రెడీ చెప్పేసింది. ఇక నెక్స్ట్ మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. ముగ్గురు ఎమ్మెల్యేల వరకు ఆగదు ఇది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరిది 90 డేస్ అయిపోగానే వాళ్ళంతా ఈ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పరిధిలోకి పోతూ ఉంటారు. వాళ్ళ డిస్క్వాలిఫికేషన్లు జరిగే టైంకు జరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కేటీఆర్ లేకపోతే మిగతా నేతలంతా ఉప ఎన్నిక వస్తుందని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉప ఎన్నిక వస్తే రాబోతుందని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్లో కూడా చాలామంది ఉప ఎన్నికలు రావు అంటూనే ఉప ఎన్నికలకు ప్రిపరేషన్ తప్పదు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య జరుగుతున్న ఎపిసోడ్లు కూడా అట్లాంటివే. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి, మీకు తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయానికి సంబంధించి అడ్వైజర్గా, ప్రభుత్వ అడ్వైజర్గా బాధ్యతలు తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినరు, సెక్రటరీలో బాధ్యతలు తీసుకున్నారు. రైట్. అయితే బాధ్యతలు ఆయన ప్రతిపక్ష నేత అసలు గెలిచింది బీఆర్ఎస్ నుంచి, ప్రభుత్వంలో అడ్వైజర్గా పదవి తీసుకోవడం అనేది కొంత ఆశ్చర్యంగా కలిగిస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ పదవి ఇవ్వడం పైన నిజామాబాద్ కాంగ్రెస్లో మంటలు బగబగా మండుతున్నాయి. ఎందుకంటే క్యాబినెట్ హోదా అది, ప్లస్ ఆ జిల్లాకి ఇప్పటిదాకా క్యాబినెట్ ఇవ్వలేదు. ఆ జిల్లాలో సోర్సన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ప్లస్ ముఖ్యంగా ఈయన కాన్స్టిట్యున్సీలోనే, ఈయన బాన్సువాడ కాన్స్టిట్యున్సీలోనే ఏనుగు రవీందర్ రెడ్డి అండ్ టీం కాంగ్రెస్ వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీలో చేరికాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్లస్ బాన్సువాడలో కాంగ్రెస్ అంతా ఒకవైపు, పోచారం శ్రీనివాసరెడ్డి ఒకవైపు అన్నట్లుగా అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. కొంతమంది ఏకంగా ధర్నాలు చేస్తున్నారు. కనీసం పోచారం శ్రీనివాస్ కలిసే ప్రయత్నాలు కూడా చేస్తలేరు. ఈ టైంలో ఈయనకి ఈ ఈ పదవి ఇచ్చి అందరూ అపోజ్ చేస్తున్నా ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకొచ్చుకొని అడ్వైజర్గా బాధ్యతలు తీసుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు పోచారంకి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఎందుకు అసలు అడ్వైజర్ ఎందుకు ఇచ్చిండ్రు, ఆ క్యాబినెట్ హోదా ఎందుకు ఇచ్చారు అనేది ఒక పెద్ద చర్చ. నిజానికి ఆయన అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలో ఉండి అడ్వైజ్ ఇవ్వచ్చు, లేకపోతే అసలు ఏ పది లేకపోయినా అడ్వైజ్ ఇవ్వచ్చు ప్రభుత్వానికి. ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక ఎక్స్పర్ట్గా ఆయనకు ఏ రంగంలో ఉంటే ఆ రంగం నుంచి సలహాలు ఇవ్వచ్చు. కానీ ఈయన ప్రభుత్వ పదవి తీసుకొని ఒక ప్రోటోకాల్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు ప్రోటోకాల్ ఇచ్చిందంటే కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈయన జనాల్లో తిరిగేందుకు ఒక ప్రోటోకాల్ కావాలి, అక్కడ పని చేసుకొని ఒక ప్రోటోకాల్ కావాలి. ఎలక్షన్ 6 మంత్స్లో వస్తుందా, 9 మంత్స్లో వస్తుందా, ఈ డిస్క్వాలిఫికేషన్లు ఎప్పుడైపోతాయి, ఏంది ఇంకా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎప్పుడైపోతే దాని నుంచి ఒక 6 మంత్స్ లోపు ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి ఇది ఇవ్వడం వల్ల కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఒక మంత్రి ప్రోటోకాల్గా ఉంటుంది కాబట్టి ఆయన అందరిని అధికారులను కలవచ్చు, తర్వాత అధికారులతో పనులు చేయించుకోవచ్చు, ప్లస్ జనాల దగ్గర పోవచ్చు, జనాలకి ఏం కావాలనో కలెక్టర్తో పనులు చేయించవచ్చు. ఆయన ఒక మంత్రి హోదాలో ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి ఆఫీసర్లతో పని చేయించవచ్చు. జనాలకి ఏం కావాలనో జనాలకు మేలు జరుగుతుంది అల్టిమేట్గా. కానీ కాంగ్రెస్ ఉప ఎన్నికకు సిద్ధమవుతుందా? ఎందుకు బాన్సువాడలో ఒక లీడర్ ఉండగా ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు పోయినసారి ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ప్లస్ కాంగ్రెస్ సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డిని అక్కడ పనులు చేసుకోపోయి కాన్స్టిట్యున్సీలో మీరు పని చేసుకోవాలి అని చెప్పి సంకేతం ఇచ్చే విధంగా ఎందుకు ఈ పదవి ఇచ్చింది? బై ఎలక్షన్కు సిద్ధమవుతున్నారా, బై ఎలక్షన్ రాక తప్పదనుకుంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రో ఆ 10 మంది ఎమ్మెల్యేలు చేరిన దగ్గర అన్ని ప్లేసుల్లో కూడా గొడవలు అవుతున్నాయి. గద్వాల్లో అయితే మనం చూస్తున్నాం కదా, సరితా తిరుపతి యాదవ్ వాళ్ళు అయితే అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాకులను కూడా కనీసం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మీద వాళ్ళనిస్తలేరు. మొత్తం కాంగ్రెస్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది, కృష్ణమోహన్ రెడ్డి వన్ సైడ్ అయిపోయాడు. అట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ సరితా తిరుపతి యాదవ్ వాళ్ళు గద్వాల మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. అసలు ఎవ్వరు ఒక్క మనిషి కూడా ఎమ్మెల్యే దగ్గర పోద్దని. ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు చేరిపోయి, కానీ ఎమ్మెల్యే దగ్గర పోయే మనుషులు లేకుండా అయిపోయారు. ఎమ్మెల్యే బయటకు వస్తే ఆయన వెంబడి ఎవరు మనుషులు లేకుండా
మారిపోయింది సిచ్యువేషన్. అక్కడ అట్లాంటి పరిస్థితి ప్రతి దగ్గర అట్లాంటి జగిత్యాలలో కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ మనిషిగా, కాంగ్రెస్ పాత నేతగా మొత్తం కాంగ్రెస్ మొత్తం ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. అక్కడ చేరిన డాక్టర్ సంజయ్ మాత్రం ఒంటరిగానే కనిపిస్తున్నాడు. ఇట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి. చేవెలలో అయితే యాదయ్య మీద ఏకంగా కోడిగుడ్డ దాడి, టమాటాతో దాడి చేసిన అక్కడ భీమ్ భరత్ పోటీ చేసి ఓడిపోయిన అతన్నాడు. అతనంతా కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి బై ఎలక్షన్స్ రాక తప్పదు. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గెలవాలంటే వీళ్ళంతా జనాల్లో ఉండాలి. నెక్స్ట్ టికెట్ మళ్ళీ వీళ్ళకే ఇస్తారు ఎట్లయినా కూడా. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీకి వచ్చి డిస్క్వాలిఫికేషన్ అవుతున్నారు కాబట్టి, లేకపోతే రాజీనామా చేసి పోతారు కాబట్టి వీళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన నేతలకు ఎవరు టికెట్ ఇవ్వరు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఎవరు చేజారకుండా, వాళ్ళని ఏమీ అనకుండా, నిజానికి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ అనుకుంటే. కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తే కాంగ్రెస్ అంతా డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా డిమోరల్ అవుతుంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళను కనీసం మీటింగ్లు కూడా పిలవకుండా ఎవరైతే పార్టీలో చేర్చుకున్నారో వాళ్ళకు పవర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు పవర్ ఇచ్చి వాళ్ళని కాన్స్టిట్యున్సీలో తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేగా. నిజానికి ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకొక పార్టీ చేరిన తర్వాత అంత ఈజీగా కలవరు. నేను బీఆర్ఎస్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేరినప్పుడు కూడా చూసిన వాళ్ళు కూడా అంత ఈజీగా ఆ క్యాడర్తోన మింగిల్ కాలేరు. వాళ్ళు ఇక్కడ క్యాడర్ వ్యతిరేకిస్తుంటుంది, అక్కడ క్యాడర్ వ్యతిరేకిస్తుంటుంది. చేరిన వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి టైంలో ఉప ఎన్నిక వస్తే ఇంకా అక్కడ చాలా గందరగోళం పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బై ఎలక్షన్ వచ్చినప్పుడు, బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఈ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కల్పించే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? మనం గాంధీ విషయంలో కూడా చూసినాం. గాంధీకి పిఎస్సి ఇచ్చారంటే కేవలం బీఆర్ఎస్ను దెబ్బకొడదామని కాదు. అక్కడ గాంధీకి ఒక ప్రోటోకాల్ కోసం పిఎస్సి ఇచ్చారేమో. కాన్స్టిట్యున్సీలో ఒక పిఎస్సి చైర్మన్గా ఉంటే లోకల్గా ఆఫీసర్స్ కానీ, లేకపోతే కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద అధికారులైనా కొంత ప్రోటోకాల్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ వాళ్ళు ప్రోటోకాల్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళకు కూడా అట్లాంటి పదవులు ఏమైనా ఇస్తారేమో. పార్టీలో వివిధ పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన సీనియర్ల విషయంలో కొంత బై ఎలక్షన్కు ప్రిపేర్ అవుతున్న ఫీలింగ్ ఒకటి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా వాళ్ళకు బై ఎలక్షన్కు ప్రిపేర్ కండి అన్నట్లుగానే ప్రోటోకాల్ విషయంలో కానీ మిగతా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ తప్పదేమో, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టిందేమో అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.